ఒక సైన్స్ యాక్టివిటీ ఉంది. జనరల్గా మన కాలంలో సమస్య ఏంటంటే ల్యాబ్లో మనం చేయం, అంత ఫెసిలిటీస్ మనకు లేవు. అది చదువుతున్నాము, ఓమ్స్ లానే ఉంది, చదివాము, అక్కడ వచ్చింది, రాయాలి. ఏంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఎవరు మీలో చాలా మంది టెక్స్ట్ బుక్స్ చదవకుండా ఓన్లీ క్వశ్చన్ బ్యాంకులు చదివేది, క్వశ్చన్ బ్యాంక్స్ మాత్రం చదువుతూ క్వశ్చన్ ఆన్సర్ చదువుతూ ఉంటుంది. టెక్స్ట్ బుక్ చదవకుండా ఎంతమంది చేస్తారు? అందరూ ఏమో చేస్తారు. అది సమస్య. ఇంటెలిజెన్స్ ఏం చేయాలంటే, ఒక్కసారి ఆ ఓమ్స్ టెక్స్ట్ బుక్ లో ఎవరు చదవాలి, టెక్స్ట్ బుక్ లో ఉన్నదాన్ని వాడు సమ్మరైజ్ చేసి ఈ క్వశ్చన్ బ్యాంక్స్ లో వాటికి రాస్తారు. మనం దీన్ని ఏం చేస్తామంటే బట్టి కొడతాం దాన్ని, ఇంకా బాగా టెక్స్ట్ బుక్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్, పాయింట్ ఏంటి దాని యొక్క మెయిన్, బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఇంతే. ఈ ఒక్క ముక్క నీకు అర్థమైతే నువ్వే ఎక్స్పాన్షన్ చేస్తాయచ్చు. ఎప్పుడు టెక్స్ట్ బుక్ బాగా ఎందుకు పొటెన్షియల్ కరెంట్కు డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది అని వాడు దానికి ఏం చేస్తాడు, అంబేటర్ను వోల్ట్ మీటర్ ఇచ్చి VI పెట్టి 4 సార్లు ప్రయోగం చేస్తాడు. అంటే కరెంట్ పంపిస్తే వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత, అంబేటర్ పెట్టి కరెంట్ టెస్ట్ చేస్తాడు. అవన్నీ స్థిరంగా ఉంది, ఇది పెరిగితే అది దొరుకుతుంది, ఇది పెరిగితే దొరుకుతుంది కదా. అంటే వాడి మధ్య అనుభవం అనుపాతం ఉంది, డైరెక్ట్ ప్రపోర్షన్ చెప్పాడు అంతే. ఇది ఎందుకు మనం బట్టి పెట్టాలా కదా. విషయం అయితే టెక్స్ట్ బుక్ క్లియర్ ఉంటుంది. అది నీ మైండ్ లో ఉంటే అసలు ఒత్తిడి ఉండదు, నీకు భయం అసలే ఉండదు. ఓమ్స్ లా అనగానే ఈ మాట గుర్తురావాలి, V is డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I. దీని ఎక్స్ప్లెయిన్ గుర్తురావాలి, V టేబుల్, I టేబుల్, అమ్మీటర్ టేబుల్ గుర్తురావాలి, అసలు కుడి గుర్తురావాలి. ఓవర్ వర్డ్స్ రాయడమే కదా నువ్వు. అట్నే సిరీస్ లో కలిపితే ఫార్ములా అయింది, ప్యారల్ ఫార్ములా, 3 క్వశ్చన్స్ అది వచ్చేది, 3 8 మార్కులు గ్యారెంటీ వస్తుంది. ఇప్పుడు గ్యారెంటీ వస్తుంది. వాటిని రాసేటప్పుడు చేసేటప్పుడు ఒత్తిడి ఎందుకు, భయం ఎందుకు, మర్చిపోవడం ఎందుకు అంటే ప్రిపరేషన్ లోపం ఉందన్నమాట. మీరు టెక్స్ట్ బుక్ రెండు కావండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఇప్పుడు నేను డిస్కస్ చేశాను, నేను టీచింగ్ చేయలేదు కాదు, జస్ట్ కూర్చొని ఒకరిని చెప్పుకోండి, దాన్ని బాగా గుర్తుంది. నెక్స్ట్ నువ్వు లాస్ట్ చూసుకో, ఆటోమేటిక్గా మిస్ కాకుండా వచ్చేస్తాయి. ప్యారల్ అయితే సిరీస్ రాయడం, సిరీస్ అయితే ప్యారల్ రాయడం, ఎక్కడ స్థిరం, I స్థిరమా, V స్థిరమా, దేంట్లో I స్థిరము, దేంట్లో V స్థిరము, కన్ఫ్యూజ్ అవ్వదు ఇదంతా. ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ చదువుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ లో పక్కన చెప్పేసేది, ఇది ఇట్లా ఇది ఇట్లా చెప్పేసి ఆటోమేటిక్గా నీకు గుర్తుంటుంది అమ్మాయి. అట్లా టిప్స్ ఉంటాయి. నేను చెప్పిన ఏం డౌట్స్ అప్పుడు పోయాను ఎట్లా అనుకుంటా, చాలా ఉంటాయి. ఇంకా టెక్స్ట్ మాట్లాడు, ఇంకోటి ఎన్నో ఉంటాయి. టైం తీసుకోండి, ఒకరు చెప్పేలోపు ఆలోచిస్తూ ఉంటాడు. శ్రద్ధ, ఏకాగ్రత, దానికి ఒకటే కారణం. ఇందాక చెప్పాను, ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి ఇష్టమే. ఇష్టము స్థాయి ఎంత ఉంది, మార్కుల వరకే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, ఆ సబ్జెక్టును మన జీవితంలో నేర్చుకుంటే ఎంత లాభమో తెలుసుకుంటున్నామా, అక్కడే నీకు ఆ ఇష్టాన్ని బట్టే ఈ కాన్సన్ట్రేషన్ పెట్టాలని వద్దా. ఈ కాన్సన్ట్రేషన్ నువ్వు టీచర్లు గవర్నమెంట్ పెట్టమంటం లేదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం పెట్టమంటం లేదు, వాళ్ళ మార్పు కోసం పెట్టమంటం లేదు, నీవు జీవితంలో ఎదగడానికి పెట్టమంటున్నారు వాడు. కాకపోతే ఒత్తిడిగా అనిపిస్తుంది, మనకు ఫోర్స్ చేస్తూ అనిపిస్తుంది. అలా చేయమని నువ్వు చేయగల పని, రోజు స్లిప్ టెస్ట్ పెట్టకుండా రాయగల, నేర్చుకోగల, అది మన ప్రోగ్రామ్. అది దాన్ని మనమేం చేయాలి, ఓహో ఇలా పెట్టడం నా మీద వచ్చింది, ఇది ఏ రోజు నేను టెస్ట్ రాస్తే నా మార్పులు నాకు తెలుస్తాయి, కాబట్టి నేను టెస్ట్ చేసుకోవాలను, నేను టెస్ట్ మార్పు చేయాలి అన్న దృక్పథంగా ఆటోమేటిక్గా ఇవన్నీ ఉండడం వల్లే మనకి ఇష్టం ఏర్పడదు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పగానే పోదది, నువ్వు పదే ప్రయత్నం చేయాలి, మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకు ఇక్కడ ఇష్టం ఉంది, ఈ కాన్సెప్ట్ నాకు నచ్చకపోవడం వలన, రాకపోవడం వలన, అర్థం కాకపోవడం వలన ఏమంటే టీచర్ని క్లారిఫై. రెసిస్టెన్స్, రెసిస్టివిటీ డిఫరెన్స్ పెడతారు, నేర్చుకోండి. కన్ఫ్యూజ్గా ఉంటుంది, సార్ అడగండి, నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. క్లారిటీ తెచ్చుకున్నాక ఇష్టం వస్తుంది, ఫోకస్ వస్తుంది, మర్చిపోవడం ఉండదు. క్లారిటీ లేకపోవడం వల్ల బట్టి కొట్టడం వల్ల ఆ అబ్బాయి ప్రాబ్లం నీ ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఏదో కదండి వస్తే వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఓనైనా చేయండి. ఒకవేళ మధ్య ఇట్లా ఉంది సార్, ఇంత రిఫ్రెష్ అయిపోతుంది, ఇంత లీన్ అనిపిస్తుంది అనిపించినా ఒక 5 నిమిషాలు మాట్లాడితే క్లియర్ అయిపోతుంది.
ఇంకా 5 నిమిషాలు కూడా సార్ ఫోన్ నెంబర్ వేసుకోండి ఫస్ట్. ఓపీ రవిశేఖర్ సార్ ఫోన్ నెంబర్. ఫోటో తీద్దాం. ఒక నిమిషం లేదు. 85508. ఓకే. ప్యాషన్ ఏ ప్యాషన్ అది? తీవ్రమైన ఇష్టం అంటుంది ప్యాషన్. అటువంటి ప్యాషన్ చదువు పట్ల కలిగి ఉండాలి. చెప్పాను ఇలాగ ఆ ఫ్రెండ్ చూస్తున్నాడు ఇట్లనో అట్లనో ఎట్లనో ఎట్లనో డీఫోకస్ కాకుండా ఆ ప్యాషన్ ఆ ఇష్టం తీవ్రమైన ఇష్టం చదువు పట్ల ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేదు. అలా ఇలా చెప్పాను ప్రతి కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ క్లారిటీ తెచ్చుకుంటూ తెచ్చుకోండి. అలాగే నేర్చుకున్న వాటి కూడా మనం ఒకసారి తిరిగిపోండి. కాన్సెప్ట్ అర్థమైందా కదా, డిఫరెన్సెస్ ఏంటి, సిరీస్కి ప్యార్ డిఫరెన్స్ ఏంటి, రెసిడెన్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు అలా చదవండి. దాన్ని ఇక గుర్తుండకపోయే సమస్య ఉండదు. అసలు భయానికి అసలు ఆస్కారమే లేదు. ఎగ్జామ్లో భయం లేకుండా రాయాలంటే దాన్ని 2 సార్లు 3 సార్లు మీరు చూసి రాసుకోవడం ఇంటి దగ్గర. దానికి వేరే ప్రత్యామ్నాయం ఓన్ వర్డ్స్ కూడా రాయొచ్చు. మీరు టెక్స్ట్ బుక్ డివేట్ కాకుండా ఓన్ వర్డ్స్ రాయొచ్చు. మీకు కరెక్షన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అందరూ ఒకేలాగా రాయాలని రూల్ ఏం లేదు. ఆ 4 పాయింట్లలో బుల్లెట్ పాయింట్స్ కరెక్ట్ అయితే మార్క్ వేసేస్తాం. మేము మీ ఓన్ వర్డ్స్ లాగా మార్క్ వేస్తాం. కాబట్టి అలాంటి అప్రోచ్ తీసుకోండి. మీ ప్యాషన్ మీ నోట్స్లో ఇంకోటి 3 పదాలకు మాత్రం కాన్సెప్ట్ క్లారిటీ రాయండి. క్లారిటీ ఇస్ పవర్. నేను ఎప్పుడో చెప్తున్నాను స్పష్టత ఉండాలి. క్లారిటీ ప్రతిదాని మీరు చదువుతున్నటువంటి విషయాల మీద